గుడ్ మార్నింగ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ ఫ్యామిలీ మెంబర్స్. ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనకిచ్చిన ఎన్ఎఫ్టీలని స్టేకింగ్ ఏ విధంగా చేయాలో చూద్దామండి. సో ఇక్కడ మనకి స్టేక్ అనే ఆప్షన్ ఉందండి, కింద డౌన్లో స్టేక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో పైన మీకు కలెక్షన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో కలెక్షన్ క్లిక్ చేయండి. సో మీ అసెట్ని అంతా కూడా ఇక్కడ ఎన్ఎఫ్టీల రూపంలో కలెక్షన్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో నేను ఒక ఎన్ఎఫ్టీని స్టేక్ చేద్దాం అనుకుంటున్నానండి. $2000 ఉన్న ఎన్ఎఫ్టీని స్టేక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ $2000 అని చూపిస్తుంది. ఇక్కడ స్టేక్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి మనకి ఇక్కడ యారో మార్క్ ఉంది చూడండి. సెలెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫ్రీ జోన్ 1 అని ఉంది చూడండి. సో ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాం 1%. తర్వాత ఎంటర్ స్టేక్ డేస్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మ్యాక్సిమం 999 రోజుల వరకు కూడా మనం స్టేక్ చేసుకోవచ్చు. బట్ నేను ఇది 10 డేస్కి స్టేక్ చేస్తున్నానండి. 10 డేస్కి స్టేక్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ 10 డేస్ అనేది నేను స్టేక్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, మనకి గ్యాస్ ఫీజు కింద మనకి ఎంత చూపిస్తుంది, ఇక్కడ 12,500 TUFT టోకెన్ అని చూపిస్తుందండి. టోటల్ స్టేక్ వాల్యూ 2000 అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, సో కింద స్టేక్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ స్టేక్ ఉంది కదా, స్టేక్ మీద క్లిక్ చేద్దాం. స్టేక్ సక్సెస్ఫుల్ అండి. తర్వాత చెక్ ఆర్డర్స్ చూడండి. చెక్ ఆర్డర్ మీద క్లిక్ చేసి డీటెయిల్స్ అనేది చెక్ చేద్దామండి. సో చెక్ ఆర్డర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, టోటల్ స్టేక్ వాల్యూ 2000 USDTs పెట్టాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 10 డేస్ అనేది ఇక్కడ చూపిస్తుందండి. ఇన్కమ్ 0 TUFT అని చూపిస్తుంది. సో డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాము. సో ఈ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుందండి. డేటు, ఈరోజు స్టేక్ చేసిన డేటు, ఇదంతా కూడా టైం చూపిస్తుంది. సో క్లోజ్ అని క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లోజ్. సో ఇది మై స్టేక్లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ మళ్ళీ కలెక్షన్కి వచ్చాను. ఇక్కడ చూడండి, సో మనం ఏదైతే స్టేక్ చేసామో ఆ ఎన్ఎఫ్టీ అనేది ఇక్కడ కనిపించట్లా, అంటే స్టేకింగ్లోకి వెళ్ళింది. మళ్ళీ అది సెల్ చేసినప్పుడు కనిపిస్తుందండి. సో అది ఎక్కడ ఉంది అని చూడాలంటే ఇక్కడ మై స్టేక్ మీద క్లిక్ చేస్తే మనం స్టేక్ చేసిన ఎన్ఎఫ్టీ దాని డీటెయిల్స్ వస్తాయి. సో మరలా మైక్ వస్తున్నా అండి. సో మైక్ వస్తే ఇక్కడ 12,500 టోకెన్లు అనేవి ఇక్కడ డిడక్ట్ అయిపోయినాయి, మనం స్టేకింగ్ పెట్టాము కాబట్టి. సో 10 డేస్ తర్వాత మనం విత్డ్రా చేద్దామండి. సో అది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.